హలో గైస్, ఈరోజే కేసరి చాప్టర్ 2 చూశాను. ప్లాట్ ఏంటంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు 1919లో జరిగిన జలియన్వాలా బాగ్ మరణకాండ జరగడానికి కారకుడైన పంజాబ్ జనరల్ మైకేల్ డ్వయర్ లాంటి క్రూరమైన రాక్షసుడు ఎంతో మందిని చంపేసి ఈ విషయం బయటికి రాకుండా చేస్తాడు. ఆ ప్రాసెస్లోనే బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న ఇండియన్ లాయర్ శంకరన్ నాయర్ జలియన్వాలా బాగ్ గురించి తెలిసి బ్రిటిష్ ప్రభుత్వంలో తనకున్న జాబ్ని రిజైన్ చేస్తాడు. ఆ తర్వాత మైకేల్ డ్వయర్ మీద కేసు ఫైల్ చేస్తాడు. అప్పుడు మైకేల్ డ్వయర్ తనను కాపాడుకునేందుకు నేవిల్లే మేకిన్లే అనే లాయర్ని రంగంలోకి దింపుతాడు. ఈ జలియన్వాలా బాగ్ కేసులో శంకరన్ ఏం చేశాడు, మైకేల్ డ్వయర్ చేసిన తప్పుని సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు అని జరిగే కోర్ట్ రూమ్ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్స్ ఉన్న మూవీ. యాక్చువల్లీ జలియన్వాలా బాగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆ స్టోరీ విన్న ప్రతిసారి హార్ట్ బ్రేక్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని వందల మందిని ఒకేసారి దారుణంగా చంపేశారు. ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఒక మూవీ కూడా వచ్చింది. అదే విక్కీ కౌశల్ యాక్ట్ చేసిన సర్దార్ ఉధమ్. ఈ కేసరి చాప్టర్ 2 మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఫస్ట్ సర్దార్ ఉధమ్ని చూడండి అండ్ దాని తర్వాత ఈ మూవీని చూడండి. ఈ మూవీలో లాయర్ శంకర్ నాయర్గా అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో చేశాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంటుంది. ఆపోజిట్ లాయర్ క్యారెక్టర్లో నేవిల్లే మెకిన్లేగా మాధవన్ ఎరగదీశాడు అండ్ అసిస్టెంట్ లాయర్గా అనన్య పాండే కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ని చేసింది. మూవీలో డైలాగ్స్ అండ్ మ్యూజిక్ హైలైట్. ఎక్కడ ఏముండాలి ఎలా ఉండాలి అని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని విజువల్ మూమెంట్స్కి ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టకుండా ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ కోర్ట్ రూమ్ డ్రామాని అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్క ఇండియన్ తెలుసుకోవాల్సిన ఎమోషనల్ ఇండియన్ హిస్టరీ ఇది. సో ఈ రోజే థియేటర్లోకి వచ్చింది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఈ మూవీని చూసి మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రివ్యూ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి.